నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వైట్ సాస్ పాస్తా ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం ముందుగా మనం వాటర్ బాయిల్ చేసుకుని దాంట్లోకి మనకు నచ్చిన షేప్‌లో ఉన్న పాస్తాని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని దానికి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత వాటర్‌ని తీసి సెపరేట్‌గా పక్కన పెట్టుకోవాలండి. అలాగే ఒక బాండీ పెట్టుకొని దాంట్లోకి మనకు నచ్చిన వెజిటబుల్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను మష్రూమ్, స్వీట్ కార్న్, ఆనియన్ ఇంకా క్యాప్సికమ్ తీసుకున్నాను. మీరు కావాలంటే క్యారెట్, బ్రోకలీ ఇటువంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటికి సరిపడా సాల్ట్ ఇంకా ఒరిగానో, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మనం వీటిని సెపరేట్‌గా ఒక ప్లేట్‌లోకి తీసి పెట్టుకోవాలండి. దీంట్లోకి మనం ఇదే ప్యాన్‌లోకి మనం బటర్ ఇంకా గార్లిక్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. గార్లిక్ కాస్త ఫ్రై అయిన తర్వాత మనం మైదా యాడ్ చేసుకుంటున్నాము. ఒక 3, 4 స్పూన్స్ వరకు. మనకి ఎంత క్వాంటిటీలో వైట్ సాస్ కావాలో చూసుకొని యాడ్ చేసుకోవాలి. మీరు మైదా ప్లేస్‌లో గోధుమ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి పాలనేది యాడ్ చేసుకోవాలి. పాలు యాడ్ చేసుకున్న వెంటనే మనం బాగా మిక్స్ చేసుకోవాలండి ఉండలు కట్టకుండా. లేకపోతే మీరు మిక్సర్‌తోన మిక్స్ చేసుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇది కాస్త థిక్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని చీజ్ యాడ్ చేసుకోవాలి. ఇది మరీ థిక్‌గా ఉందని నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నానండి. మీరు కావాలంటే పాలైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న పాస్తా ఇంకా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న వెజిటబుల్స్. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి. మీరు మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూసైనా యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సాస్‌లో మొత్తం కలిసిపోయేలాగా మిక్స్ చేసుకొని దీంట్లోకి మనం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇంకా ఒరిగానో యాడ్ చేసుకుంటే మనం వైట్ సాస్ పాస్తా అనేది రెడీ అయిపోతుంది. దీన్ని ఇంకా మనం సర్వ్ చేసుకుంటామేనండి ప్లేట్‌లోకి తీసుకొని. మా పిల్లలైతే ఇష్టంగా తింటారు. అందుకని నేను రెగ్యులర్‌గా చేస్తూనే ఉంటాను. నా వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.